Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. మహారాజగు హరిశ్చంద్రుని మీద విశ్వామిత్రుడు కోపమును వహించుట. విశ్వామిత్రుని కపట వ్యవహారముతో హరిశ్చంద్రుడు రాజ్యమును దానమునరించుట. దక్షిణ విషయమున హరిశ్చంద్రునితో విశ్వామిత్రుడు దుష్టముగా వ్యవహరించుట. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, మహారాజా, పరమ పవిత్రమైన వివాహ శుభ సమయమున ఏనుగులు, గుర్రములు, రథములు, రత్నములతో నిండిన సకల రాజ్యమును వరుణకు కట్న రూపముగా ఇమ్ము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, విశ్వామిత్రుని మాయచే మోహితుడైన కారణమున హరిశ్చంద్రుడు అతని మాటలను విని ఏమియును ఆలోచించలేదు. వెంటనే ఇట్లు పలికెను, చాలా మంచిది. నీ కోరిక ప్రకారము నా రాజ్యంనంతయు నీకు సమర్పించి తిని. విశ్వామిత్రుడు మిగిల కఠిన హృదయుడై వెంటనే ఇలా చెప్తున్నాడు, అవును, నీ రాజ్యమంతయు నా వశమైనది. కానీ రాజేంద్ర, దాన పరిపూర్ణతకు దక్షిణ కూడా కావలను కదా. దక్షిణ లేకుండా దానము ఫలించదని మనువు చెప్పాను. అందువలన దానమును సఫలము చేయుటకు నీవు తగిన దక్షిణ ఇచ్చుటకు కూడా ఏర్పాటు చేయుము. రాజా, విశ్వామిత్రుడిట్లు పలుకగా హరిశ్చంద్రునకు అంతులేని ఆశ్చర్యము కలిగెను. స్వామి, ఈ సమయమున మీ సేవయందు నేనెట్టి ధనమును సమర్పించుకొనవలెను? సాధుపుంగవ, ఎంత దక్షిణ ఇవ్వవలెనో మీరు తెలపండి. దానినిచ్చుటకు నేను తత్పరుడనై ఉన్నాను. తపోధన, మీరు శాంతమును వహింపుడు. దానమును సంపూర్ణమొనరించుటకు నేను తప్పక దక్షిణనిచ్చెదను. హరిశ్చంద్రుని మాటలను విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను, రాజా, ఇప్పుడు 2.5 బారుల బంగారమును దక్షిణగా ఇమ్ము. దీనిని విని రాజునకు ఎంతో విస్మయము కలిగింది. ఇది సముచితమే, నేనిచ్చేదను అని రాజు సమాధానం ఇచ్చాడు. అప్పుడే హరిశ్చంద్ర మహారాజు యొక్క సైనికులు అక్కడికి వచ్చారు. మహారాజును చూసి వారికి మిగుల ఆనందం కలిగింది. కానీ మహారాజు చింతాక్రాంతుడై ఉండెను. సైనికులు రాజు యొక్క చింతనకు కారణం అడిగారు. వ్యాసుడు చెప్తున్నాడు, సైనికులు అడిగిన దానికి మహారాజగు హరిశ్చంద్రుడు మంచి చెడులను ఆలోచించి సమాధానం ఇవ్వలేదు. తాను చేసిన కార్యమును తలపోస్తూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. నా సర్వస్వము దానమునరించు ఈ కార్యము నేనెందుకు అంగీకరించి తిని? ఈ బ్రాహ్మణుడు వంచకుని వలె వాగ్జాలమునందు ఇరికించి నన్ను మోసగించెను. సకల సంపదలతో కూడిన సమస్త రాజ్యమును ఇచ్చుటకు నేను మాట ఇచ్చి తిని. ఇంకా మరలా దానికి తోడు 2.5 బారుల బంగారమునిచ్చుటకు కూడా నేను ప్రతిజ్ఞ చేసి తిని. అప్పుడు అతని ఈ కపటము నాకు అవగతము కాలేదు. ఆకస్మికముగా తపస్వియగు ఆ బ్రాహ్మణుని వంచనలో చిక్కుకుంటిని. విధి విధానము అర్థమగునది కాదు. ఇది నిశ్చితము. ఇంకా భవిష్యత్తులో ఏమి జరగనున్నదో తెలియదు. ఇట్లు ప్రగాఢమైన చింతతో హరిశ్చంద్ర మహారాజు అంతఃపురంలో ప్రవేశించాడు. చింతాక్రాంతుడు ఉదాసీనుడైన అతనిని చూసి రాణి అతని మనస్సులోని చింతకు కారణం అడిగింది. ప్రభు, మీరీ సమయమున ఎందుకు ఇంత ఉదాసీనులై ఉన్నారు? ఏ బాధ మిమ్మలను పీడించుచున్నది? దయచేసి నాకు తెలపండి. రాజేంద్ర, మీ కుమారుడు సురక్షితముగా ఉన్నాడు. రాజసూయ యజ్ఞమును మీరు విజయవంతముగా సఫలమొనర్చారు. ఇంకెందుకు శోకించెదరు? కారణమును దయతో స్పష్టంగా తెలపండి. మీకు బలవంతుడు గాని బలహీనుడు గాని శత్రువులెవరునూ ఎచ్చటనూ లేరు. వరుణుడు కూడా మీ వ్యవహారమున పరమానందమును పొందెను. జగత్తునందు మీరు ధన్యవాదములకు యోగ్యులు. పరమబుద్ధిమంతుడవగు రాజేంద్ర, చింత వలన శరీరము క్షీణించును. చింతతో సమానమైన రెండవ మృత్యువేదియును లేదు. కనుక మీరు దీనిని వదిలి స్వస్థచిత్తులు కండు. రాజా, భార్య మాటలు విని మహారాజగు హరిశ్చంద్రుడు ప్రేమతో తన చింతకు కారణమును ఆమెకు తెలుపదలిచెను. కానీ చెప్పలేకపోయాడు. ఆయన రోమరోమము చింతనయందే మునిగి ఉండెను. భోజనము చేయుట మానివేశెను. స్వచ్ఛమైన శయ్య మీద పరుండెను. కానీ అతనికి నిద్ర పట్టలేదు. చింతాతురుడై మహారాజగు హరిశ్చంద్రుడు ప్రాతకాలముననే నిద్రలేచెను. సంధ్యావందనాది కార్యములను చేయునప్పుడు విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు.
సర్వస్వమును హరించిన మునీంద్రుని రాకను ద్వారపాలురు రాజునకు తెలిపారు. ఆయన ఆదేశముతో ముని లోపలికి వచ్చాడు. రాజు అతనికి పదే పదే నమస్కరించాడు. అదే క్షణమున ముని ఇలా చెప్పసాగాడు. విశ్వామిత్రుడు చెప్తున్నాడు, రాజా, రాజ్యమునందలి మమకారమును విడిచి దీనిని నాకు సమర్పించుము. మాటల ద్వారా ఈ రాజ్యమును నాకొసగి ఉంటివి. రాజా, నీవిప్పుడు సువర్ణమును దానమునరించి నీ ఈ సత్యప్రతిజ్ఞను రుజువుపరుచుకొనుము. రాజు హరిశ్చంద్రుడు చెప్తున్నాడు, కుశిక వంశమును సుశోభితమునరించు స్వామి, ఈ రాజ్యము నాది కాదు. దీనిని నీకు సమర్పించి ఉన్నాను. ఇచ్చటి నుండి నేను ఇంకొక ప్రదేశమునకు వెళ్ళిపోవదును. మీరు చింతించవలదు. బ్రాహ్మణ ప్రభు ద్విజవర, నా సర్వస్వము మీ సేవకు సమర్పించి తిని మీరు దీని మీద మీ అధికారమును కలిగి ఉందురు. ఇప్పుడు నేను సువర్ణము దక్షిణగా ఇవ్వజాలను. నా దగ్గరకు ధనము వచ్చినప్పుడు తప్పక మీ దక్షిణను తీర్చివేసేదను. ఇట్లు విశ్వామిత్రునితో మాట్లాడి హరిశ్చంద్ర మహారాజు తన కుమారుడైన రోహితునితో తన భార్యయగు మాధవితో ఇలా చెప్తున్నాడు. ఈ సంపూర్ణ రాజ్యము ఈ బ్రాహ్మణునకు నేను దానమునరించి తిని. ఏనుగులు, గుర్రములు, రథములు, రత్నములు, సువర్ణములాదిగా గల సకల సామగ్రియు ఈ దానమున అంతర్గతమై ఉండును. ఈ ముగ్గురు వ్యక్తుల శరీరములు వదిలిపెట్టి సమస్తమును ఇతనికి సమర్పించి తిని. అందువలన మనమిప్పుడు ఈ అయోధ్య నగరమును వదిలి ఏదైనా ఎవ్వరునూ తెలుసుకొనలేని వనములకు వెళ్ళుట మంచిది. సమృద్ధిశాలియగు ఈ రాజ్యమును చక్కగా ముని అనుభవించును. రాజా తన పుత్రునితో భార్యతో ఇట్లు పలికి పరమధార్మికుడు రాజగు హరిశ్చంద్రుడు రాజభవనము నుండి వెళ్ళిపోయాను. అప్పటికి కూడా సదాచార్యగు రాజు నోటి నుండి విశ్వామిత్రుని ఎడల ఆదరముతో కూడిన శబ్దములే వెలువడుచుండెను. రాజు వెళ్ళిపోవుటను చూసి కుమారుడగు రోహితుడు, రాణి మాధవి కూడా అతనిని వెంబడించారు. ఈ ముగ్గురి పరిస్థితిని చూసి నగరమున అంతయు హాహాకారములు వ్యాపించెను. అయోధ్యయందు నివసించు సకల ప్రాణుల కనుల నుండి నీరు కారుచుండెను. వారు ఎలుగెత్తి ఆయనను పిలుస్తూ ఎడవసాగారు. హా రాజా, నీవేమి చేసితివి? ఎచ్చటి నుండి క్లేశరూపమగు ఈ దట్టమైన మేఘము మిమ్ములను ఆవరించినది? మహారాజా, దైవవశమున మీరు ధూర్తుడగు ఈ బ్రాహ్మణుని మోసమునకు లోనయ్యారు. మహాత్మా, కుమారుడు సాధ్వియగు రాణితో కూడి హరిశ్చంద్రుని ఈ స్థితిని చూసి అన్ని వర్ణముల ప్రజలు మిగులు దుఃఖమును ప్రకటించారు. పురవాసులు దుష్టుడగు ఆ బ్రాహ్మణుని ఘోరముగా నిందించటం ప్రారంభించారు. ఇతడు గొప్ప ధూర్తుడని బ్రాహ్మణులు దుఃఖముతో వ్యాకులతకు లోనై పలకసాగారు. మహారాజకు హరిశ్చంద్రుడు నగరము నుండి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంతలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. మహానిష్ఠురతతో ఇలా చెప్పసాగాడు. రాజా, నా దక్షిణకు సంబంధించిన బంగారమును ఇప్పుడే ఇచ్చి వెళ్ళిపోమ్ము. లేకపోయినచో నేను ఇవ్వనని చెప్పుము. నేను ఆ బంగారమును వదిలిపెట్టుదును. రాజా, నీ హృదయమునందు రాజ్యలోభముండినచో దీనిని కూడా తిరిగి తీసుకొనుము. ఇచ్చేదనని ప్రతిజ్ఞ చేసి ఉంటివి. దీనికి నీ అంగీకారము కావలెను. అది జరిగినచో రాజ్యమునిచ్చుటయందు ఏ సంకోచము లేదు. విశ్వామిత్రుడిట్లు పలుకగా సత్యప్రతిజ్ఞుడు రాజగు హరిశ్చంద్రుడు తన దీనత్వమును ప్రకటిస్తూ మునీంద్రునకు నమస్కరించి చేతులు జోడించి ఇలా చెప్పసాగాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.